అంచేత హెల్మెట్ ధరించమని ప్రతి ఒక్కరూ అధికారులు చెప్తారు. అంటే దయచేసి ప్రతి ఒక్కరిని హెల్మెట్ ధరించాలని చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది. మొన్ననే కలెక్టర్ అసలు 50,000 బండి కొంటాం, మా పెద్దలు మా బండి మీద ఎక్కించుకుంటాం, మీరు అడగడానికి అంటాం. ఇలా హెవీ లోడ్ ఎక్కించడం వల్ల బండి కంట్రోల్ తప్పిపోతే లేదా ఫ్యాన్ మధ్యలో ఒక పిల్లల్ని నిలబెడతారు. ఆయనకి అడ్డం తగినతో తెలియదు, మూడు తిరిగిపోతో తెలియదు, ఆ ఏళ్ళని తీసుకొస్తుంటారు. ఇది కూడా కరెక్టా? అది మనం అనుకున్న దిశలోకి వెళ్తుందా బండి వెళ్దు. వీటి నుంచి పనిష్మెంట్ ఎవరికి ఎందుకో మంచిగా వచ్చింది ఆయన గుర్తిస్తారు. ఇది తప్ప కాదా? అందుకోసం చెప్పేసి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదట మీరు వాహనం తీసేటప్పుడు మీ వాహనం దాని కండిషన్ చెక్ చేసుకోవాలి. బ్రేక్ బాగుందా, క్లచ్ బాగుందా, ఇంజిన్ బాగుందా, తర్వాత మనకేంటి టైర్లో గాలి ఉందా లేదా అని చూసుకున్న తర్వాత బండి తీసేటప్పుడు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ఎంతమంది ధరిస్తున్నారు? కొంతమంది ఆర్గనైజ్ ఏం చేస్తారు తెలుసు, టౌన్లో మేము హెల్మెట్ కేసు రాస్తే టౌన్లో ఎవరైనా అడిగాడు హెల్మెట్ అంటారు. ఏ టౌన్ అని చెప్పేసి దానికి ఎంత తాగకూడదు రూల్ ఉందా? టౌన్లోనే హెల్మెట్ పెట్టకూడదనేసి ఏవో ఫేక్ న్యూస్ వస్తుంటాయి మనకి వాట్సాప్లో. అది కరెక్ట్ కాదు. ఏదైనా మీ తలకు మీరు బాగు అంటే దెబ్బ తగిలితే ఏ పార్ట్లోనైనా బాగు చేసుకునే టైం వస్తుందేమో కానీ కట్టించి అయితే ఇవ్వదు. అందుకోసమనే తలకి హెల్మెట్